కొంచెం కొంచెం ఇంకో కొంచెం జై శ్రీనివాస జై శ్రీనివాస జై జై శ్రీనివాస జై జై శ్రీనివాస ఓం శ్రీమాత్రే నమః ఓం శ్రీమాత్రే నమః ఓం శ్రీమాత్రే నమః. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద 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 వట్టికాసులవాడ వెంకటరమణ గోవింద గోవింద అల్వే గోవింద గోవింద ధనివాడ నామాలవాడ గోవింద గోవింద. రాజమౌళి బ్లడ్ డొనేషన్ చేసి తలసేమి వ్యాధి గల పిల్లలకు ఒక 100 యూనిట్ 200 యూనిట్ కొంచెం సైడ్ కొండ కొంచెం దగ్గరకు సుమన్ దగ్గరకు లెటర్ కూడా పనిచేస్తుంది. అది ఫిబ్రవరి దాకా అయిపోయింది. అది బల్క్ ఉంటుంది. ఈ ఒక్కటి అది ఇచ్చే డ్రైవర్ ఉన్నది. ఈ ఒక్కటి కలిసి 2 ఇస్తారు. ఒక్కటి ప్రయత్నం చేస్తాను. 5,000 మంది శ్రీనివాసు సమూహం ఏర్పడి అది బొమ్మట దాదాపు 400 మంది వరకు రక్తదానం చేస్తున్నారు. అన్న కొంచెం వెనక ఫోన్ 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 వైడ్ ఉందా వైడ్ ఏదో జై శ్రీనివాస ఫోన్ మహారాష్ట్రలో పవన్ కళ్యాణ్ ఏదైతే ఇక్కడ మన సనాతన మనం మైలేజ్ పవన్ కళ్యాణ్ ఇంటి పేర్లు కూడా పెట్టుకుంటున్నారు. ఇప్పుడు మన ఆంధ్రాలో బండి పేరు ఒకటి ఊరు మొత్తం బండి అని వాళ్ళకి సంబంధం లేదు. మన వాళ్ళందరికీ కలిసిపోయారు. ఇట్లా ఇంటి పేరుతో పేర్లతో మంచి అంటే ఏదో ఒకేషన్ కలవాలి. కలిస్తే కొంచెం 300 మందికి మీ ద్వారా నేను చూస్తాను. హిందూ ధర్మాన్ని ప్రయత్నం చేస్తాను. మీ ద్వారా వెళ్ళి ప్రయత్నం చేస్తాను. ప్రయత్నం చేస్తాను. అందరికీ నమస్కారం. నా పేరు శ్రీనివాస్ రెడ్డి ఊట్కూరి. మాది కరీంనగర్ జిల్లా. యాక్చువల్లీ ఆచార్య దైవజ్ఞ శ్రీనివాస్ గారి ఆలోచన విధానంలో మేము ఒక గ్రూప్గా ఏర్పడ్డాము. ఈరోజు మా కరీంనగర్ జిల్లా శ్రీనివాసుల గ్రూపులో 5,160 మంది మిత్రుల వరకు జాయిన్ అయి ఉన్నారు.
మేము స్వచ్ఛంద కార్యక్రమాల్లో, సేవా కార్యక్రమాలు, రక్తదాన కార్యక్రమాలు, అలాగే మన ధర్మ పరిరక్షణ కోసం మేము చాలా వరకు ప్రతి శనివారం అన్నదాన కార్యక్రమాలు, ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ, అలాగే మేము ఉమ్మడి కరీంనగర్ జిల్లా శ్రీనివాసుల గ్రూప్ ద్వారా తిరుపతి వెళ్ళాలని శ్రీనివాసులందరం నిర్ణయించుకోవడం జరిగింది. సుమారు 350 మంది మిత్రులను జనవరి నెలలో తిరుపతి పోవడం కోసం మన కేంద్ర మంత్రివర్యులు బండి సంజయ్ గారిని కలవడానికి ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. సంజయ్ అన్నగారికి మేము వినతి పత్రం కూడా ఇచ్చాము. ఎందుకంటే మాకు అక్కడ తిరుపతిలో ప్రత్యేక దర్శనంతో పాటు అలాగే మాకు వసతి, అలాగే రైలు ప్రయాణానికి కూడా ఏర్పాట్లు చేయవలసిందిగా మేము కోరడం జరిగింది. దానికి సంజయ్ గారు కూడా మాకు సానుకూలంగా స్పందించి ఏర్పాట్లు చేస్తామన్నారు. నిజంగా అతనికి మా ధన్యవాదాలు.